ములుగు జిల్లా మేడారం వెళ్తూ అక్కడ ఫీల్డ్ లో మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. ములుగు జిల్లా మేడారంలో మినీ జాతర ప్రారంభమైంది. 4 రోజుల పాటు ఈ జాతర జరగనుంది. సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం కన్నేపల్లికి బంధనం చేసి పూజారులు జాతర ప్రారంభించారు. పొలిమేర దేవతలకు కూడా పూజలు చేశారు. మినీ జాతర సందర్భంగా పూజారులు ఈరోజు ఉపవాసంతో జాగరణ చేయబోతున్నారు. మరోవైపు ఆలయాలకు అలుకుపూత చేసి ఆదివాసులు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. సమ్మక్క పుట్టిన బయ్యక్కపేట, సారలమ్మ పుట్టిన కన్నేపల్లి, జంపన్న, నాగులమ్మ కొలువైన కొండాయి, పగిడిద్దరాజు కొలువైన పూనుగొండ్లలోనూ జాతర సందడి నెలకొంది. మినీ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. జాతర సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు తిరుపతి ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మినీ జాతరకు సంబంధించి మొత్తం ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? సతీష్, ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ప్రతి 2 ఏళ్లకోసారి మేడారం మహాజాతర కొనసాగుతుంది. ఆ తర్వాత మరుసటి సంవత్సరమే మేడారం మినీ జాతర కొనసాగుతుంది. మినీ మేడారం జాతర ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజే ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల ప్రకారం అక్కడ ఉన్న పూజారులంతా కూడా మండమెలిగే పండుగ నిర్వహించారు. ఈ మండమెలిగే పండుగతోనే మినీ మేడారం జాతర ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారంలో నుండి సమ్మక్క ఆలయం కావచ్చు, ఇటు కన్నెపల్లిలోని సరళమ్మ కావచ్చు, జంపన్న కావచ్చు, కొండాయి సంబంధించినటువంటి ఆలయాలన్నీ కూడా అలుకుపూతతో శుద్ధి చేసి ఆడపడుచులు కావచ్చు, వారి మహిళలంతా కూడా శుద్ధి చేసి ఈ మినీ మేడారం జాతరను అంగరంగ వైభవంగా ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. ఈ మినీ మేడారం జాతరకు సంబంధించి గత కొద్ది రోజులుగా ములుగు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో కావచ్చు, తాడువాయి సంబంధించి మేడారం సంబంధించిన స్థానిక అధికారులు కూడా మినీ మేడారం జాతర సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. కొంత ఎండాకాలం నేపథ్యంలోనే గద్దెల ప్రాంగణంలో చలవ పందిళ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం మినీ మేడారం జాతరకు సంబంధించి కూడా నిధులు కేటాయించి ఏర్పాట్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఏర్పాట్ల విషయంలో ఎటు వెనక్కి తగ్గకుండా కూడా అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. జాతరకు ముందు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక మంత్రి సీతక్క కూడా అక్కడ పర్యటించి స్థానిక అధికారులతో రివ్యూ నిర్వహించి మేడారం మినీ మేడారంగా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి. స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో కూడా ఎక్కడ నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు, ఊరుకునేది లేదు. తప్పకుండా మినీ మేడారం జాతరకు 10 నుంచి 20 లక్షల మంది వచ్చి అమ్మవార్లను దర్శించిన నేపథ్యంలోనే తప్పకుండా మినీ మేడారం జాతర సంబంధి విజయవంతం చేసేందుకు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మంత్రులు ఇద్దరు సీతక్క, సురేఖ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నుంచి కూడా మినీ మేడారం జాతర 4 రోజుల పాటు అంటే 15వ తారీఖు వరకు మేడారం జాతర కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించిన పరిస్థితి కనబడుతుంది. మేడారం జాతర అంటేనే గిరిజన సాంప్రదాయాలతో, నృత్యాలతో ఈ జాతర కొనసాగుతుంది. అక్కడ గుళ్ళు గోపురాలు లేకుండా కూడా కేవలం కుంకుమ భరణి కావచ్చు, చీర, సార, కోడి పిల్లలు, ఇటు బెల్లాన్ని బంగారంగా వాళ్ళు మొక్కులు చెల్లించుకునేందుకు ఆ మొక్కులు అయితే కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మేడారం మహాజాతర ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఇప్పుడు కూడా మేడారం మినీ జాతర చుట్టుపక్కల ప్రాంతాలు అంటే తాడువాయి నుంచి కావచ్చు, మేడారం ఆ పరిసర ప్రాంతాలు, ఇటు పసరా రూట్లంతా కూడా మేడారం వెళ్ళినటువంటి భక్తులతో కిటకిట పరిస్థితి కనబడుతుంది. మేడారం సంబంధించిన పూజారులంతా ఈ రోజు ఉదయం నుంచే మొత్తం ఆలయాలకు సంబంధించి శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఈ 4 రోజుల పాటు మినీ మేడారం జాతర నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి, జిల్లాల నుంచి కావచ్చు, గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులంతా వచ్చేందుకు ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు రెగ్యులర్గా కంటిన్యూగా 24 గంటల పాటు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకంగా మేడారం దగ్గర కూడా ఒక ఆర్టీసీ బస్టాండ్ను ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా సులువుగా అమ్మవార్ల గద్దెలకు చేరుకునేందుకు, సులువుగా మేడారం ప్రాంతానికి చేరుకొని అమ్మవార్లు మొక్కులు చెల్లించుకునేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. పోలీస్ శాఖకు సంబంధించి కూడా, ఎందుకంటే మహిళలు కావచ్చు ఎక్కువ 10 లక్షల నుంచి 20 లక్షల మంది భక్తులు వచ్చేటువంటి సందర్భం కనుక పోలీసులు నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి సీతక్క ఆదేశించినటువంటి నేపథ్యంలో 1000 మంది పోలీసులతో మొత్తం భద్రత ఏర్పాటు చేసినట్టు ఎస్పీ శబరి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1000 మంది పోలీసులు కూడా మేడారం జాతరకు సంబంధించి ట్రాఫిక్ ఎక్కడ కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం ఉన్నటువంటి సమస్యలు తలెత్తకుండా కావచ్చు, గద్దెల ప్రాంగణ దగ్గర కావచ్చు, జంపన్న వాగ దగ్గర కూడా మొత్తం పోలీసుల నిఘా ఉంటుంది, పోలీసుల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి 1000 మంది పోలీసులతో మేడారం మినీ జాతరకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగినటువంటి మేడారం మహాజాతర తర్వాత వచ్చేటువంటి మేడారం మినీ జాతరకు సంబంధించి కూడా అధికారులు కావచ్చు, ఉన్నటువంటి పూజారులు కూడా అన్ని ఏర్పాటు చేసి మినీ మేడారం జాతరను అంగరంగ వైభవంగా, మినీ మేడారం అంటేనే ఒక సమ్మక్క సారలమ్మ ఆది
ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం తాడ్వాయి అభయారణ్యంలోనే సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను పూజలు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు నుంచి 15 వరకు మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా మేడారం వైపే దారులు కొనసాగేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సంబంధించిన భక్తులు కూడా అక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా యంత్రాంగం అంతా కూడా మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకో మరియు 3 రోజుల పాటు కూడా మేడారం మినీ జాతర కొనసాగబోతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.